ఈరోజు ఉదయకాలపు ప్రార్థనని ప్రారంభించుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఉదయకాలపు ప్రార్థనని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో రాజ్యా, రాత్రి నుండి ఉదయం వరకు కాచి కాపాడి రెక్కల కింద భద్రపరుచుకొని అయ్యా, నిన్నటి దినం మొదలుకొని మరొక దినము వరకు ప్రభువా, ఇదిగో తండ్రి, మరి తండ్రి, నిన్నటి దినాన్ని చూడక, నిన్నటి సమయాన్ని ఎరగక అనేకులు ప్రభువా కాలగర్భంలో గడిగిపోతున్నప్పటికీ ప్రభువా, ఆ స్థితిగతులలో మేము ఉండక నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను సేవించేవారిగా ఈ ఉదయకాల వేళలో ప్రభువా నిన్ను ప్రార్థించే పిల్లలుగా మీరు మమ్మల్ని ఉంచారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలపు ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. స్తుతి ఆరాధనను మీరు అంగీకరించండి. అదేవిధంగా ప్రభువా, లేఖనాల ద్వారా నాతో, మాతో, మా అందరితో ప్రభువా సూటిగా, తేటగా, బొబాటంగా మీరు మాట్లాడమని అడుగుచున్నాము. అయ్యా, ఇదిగో తండ్రి, చేయుచున్న ప్రతి ప్రార్థనకు మీరు ఆమేన్ ఆమేన్ అని సమాధానమును దయచేయమని అయ్యా, ఇదిగో తండ్రి, సమస్త విజ్ఞాపనలు నీ పాదాల చింత పెడుతూ ఇదిగో మేము స్తుతిస్తుండగా నిన్ను స్తుతించు అయ్యా. మంచి హృదయాన్ని, మంచి కంఠనాళికను ప్రభా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నిన్ను స్తుతించినప్పుడు ప్రభా, నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా, ప్రాణాత్మ దేహములతోనూ ప్రభా యెహోవాను ఆరాధించుడి అని వాక్యం సెలవిస్తుంది అయ్యా. ఇదిగో రాజ్యా, మా దేహంలో ప్రతి అవయమును ప్రభా ఇదిగో మా స్వాధీనంలో ఉంచుకొని నిన్ను మహిమపరిచేవారిగా ఉండుటకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని అడుగుతూ అయ్యా, ఈ చిన్ని ప్రార్థన బంగారు పాదాల చింత పెడుతూ నరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అదే